హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మిస్టర్ రావణ్ 8వ భాగాన్ని వినేద్దాం. నాతోటి గేమ్స్ ఆడావా? దర్శినిని తల ఉంచుకుని వచ్చి హారతి ప్లేట్ పట్టుకుని అతని ముందు నిలబడుతుంది. ఏంట్రా దాన్ని అలా చూస్తున్నావు? హారతి తీసుకో, అది పాయసం ఉడుతుంది. ఇంట్లో అందరం తినాలి. మీరిద్దరూ అమ్మవారి గుడికి కూడా వెళ్ళాలి కదా. అతను దర్శినిని చూస్తూ హారతి తీసుకుంటూ, నాతోటి గేమ్స్ ఆడావు కదా, నేనేంటో చూపిస్తాను, బీ రెడీ అన్నాడు. దర్శిని గబగబా దేవుడి గదిలోకి వెళ్ళి హారతి అక్కడ పెట్టేసి మనస్ఫూర్తిగా అమ్మవారికి దండం పెట్టుకుంటుంది. ఆ రాక్షసుడి నుంచి నన్ను కాపాడు తల్లి అని. దర్శిని కిచెన్లోకి వెళ్ళి అందరికీ పాయసం రెడీ చేస్తుంది. ఎప్పుడెప్పుడు దర్శిని తెస్తుందా తిందామా అన్నట్టుగా చూస్తున్నారు. ద్రోణ మాత్రం టేబుల్ మీద కూర్చుని చేతి వేళ్లు ఆడించుకుంటూ ఆలోచిస్తున్నాడు. దీనికి ఇంత ధైర్యం ఎలా వచ్చింది నాతో అబద్ధం చెప్పడానికని. పాయసం చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి అందరికీ బౌల్లో పెట్టిస్తుంది. ద్రోణ దగ్గరకు వచ్చి పెడుతుంటే చేతులు వణుకుతుంటాయి. ద్రోణ ఆ చేతుల్ని చూసి తన చేతుల నుంచి తీసుకొని స్పూన్తో కొంచెం నోట్లో పెట్టుకుంటాడు. అందరూ తృప్తిగా తింటుంటే ద్రోణ తిని అదే స్పూన్తో దర్శిని నోటి దగ్గర పెడతాడు. దర్శిని తినకుండా వెనక్కి జరుగుతుంటే చేయి పెట్టి లాగి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని బలవంతాన స్పూన్తో ఆ పాయసాన్ని తినిపిస్తాడు. ఏమీ అనలేక తింటూ ఉంది. అందరూ నవ్వుకుంటూ తినేసి వెళ్ళిపోతారు. ద్రోణాన్ని కోపంగా చూసి వడిలో నుంచి లేస్తుంది. ఇంతదానికే కోపం వస్తే ఎలా? నువ్వు చేసిన పనికి నాకెలా ఉంటుంది? మన గదిలోకి వెళ్దామా అని తన చేయి పట్టుకుంటాడు. అమ్మో ఏంటిది, ఇప్పుడు గదిలోకి రావడం ఏంటి? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఎవరేమనుకుంటారు? డే అయినా చేసుకోవచ్చు, నైట్ అయినా ఉండొచ్చు. నైట్ అలా ఎస్కేప్ అయ్యావు కదా, ఇప్పుడు నేనేంటో చూపిస్తాను. దర్శిని చెంపలు కొట్టుకుంటూ అమ్మవారి గుడికి వెళ్ళాలి, ఈ టైంలో ఇదేంటి చండాలంగా అంది. చండాలం ఏంటి? మంచి రసవత్తు టైంలో ఎస్కేప్ అయ్యావు. అమ్మవారు భార్యాభర్తలు కలవమని చెప్పింది, కానీ విడిపోమని చెప్పదు. ముందు మన పాని కానిచ్చాక అప్పుడు అమ్మవారి గుడికి వెళ్దాం. చిచి, మీరేదో మొరటి మనిషి అనుకున్నాను. కనీసం దేవుడు అంటే కూడా మీకు నమ్మకం లేదా? అలా కుదరదు, నేను రాను. నేను అమ్మవారి గుడికి వెళ్ళాలి. నువ్వు వెళ్ళాలంటే నేను రావాలి. నేను రావాలంటే మన పని కావాలి. మన పని కావాలంటే నువ్వు నా గదిలోకి రావాలి. ఆలోచించుకో. అమ్మమ్మ గారు చెప్పినట్టు మనిద్దరం గుడికే వెళ్ళేది. ఈ ఒక్కసారికి ప్రతిసారి నేనే వెళ్తాను, మీరు అక్కర్లేదు. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? బామ్మ గుడికి ఎందుకు వెళ్ళమంది? మనిద్దరి మధ్యన బాగా సఖ్యత కుదిరిందని ఆ పిచ్చిదాన్ని నమ్మించావు. ఆవిడ గారు సంతోషపడిపోయి ఇద్దరిని కలిసి గుడికి వెళ్ళమంది. అంతేకాని ఇక్కడ డొల్ల ఏమీ జరగలేదు. నేనెందుకు వస్తాను గుడికి? ఎందుకు రారు? అమ్మమ్మ రమ్మంటే కంపల్సరీ రావాలి మీరు. ఆహా అవునా? అయితే నేను మా బామ్మతోటి తేల్చుకుంటాను. దర్శిని కంగారు పడి, ఏంటి తేల్చుకునేది? చెప్తాను బామ్మకి, నైట్ ఇలా జరిగింది, ఇలా చెప్పిందని. ఎవరైనా భార్యాభర్త రహస్యాలను చెప్పేస్తారా? ఇక్కడ రహస్యాలు ఏమున్నాయి? మన భార్యాభర్తలం అయ్యామా? మన ఇద్దరం ఒకరినొకరు కలిసిపోలేదు కదా, ఇంకా రహస్యాలు ఏముంటాయి? అయినా చెప్పకూడదు, 4 గోడల మధ్య జరిగేటివి బయటికి రాకూడదు అంటుంది. ఈ మాట గుర్తుపెట్టుకో, ముందు ముందు పనికొస్తుంది అని బామ్మ అని గట్టిగా కేకేస్తాడు. వెంటనే దర్శిని ద్రోణ చేతిని పట్టుకుని, ప్లీజ్ ప్లీజ్ ద్రోణ గారు, ఏమీ చెప్పకండి. నాకప్పుడు భయం వేసి అలా తప్పించుకున్నాను. అమ్మమ్మకి మాత్రం నిజం చెప్పకండి. రాక్షసుడు అంటావు, ఇప్పుడు నా చేతులు పట్టుకుని బ్రతిమలాడుతున్నావు. ఇంతకీ బామ్మకి ఏమని చెప్పావే? హిహిహి అని నవ్వుతూ, పని అయిపోయిందని. అవ్వ, ఎక్కడైంది? అసలు కానిచ్చావా? ఎలా ఎస్కేప్ అయ్యావు? ఇంతవరకు ఎవరూ ఇలాంటి అబద్ధం చెప్పి ఎస్కేప్ అవ్వలేదు. నువ్వు మాత్రమే ఇలా చేశావు. నువ్వేదో అమ్మాయికి రాలవనుకున్నా. నీవు నీ తెలివి వాళ్ళకి తెలియట్లేదు. ప్లీజ్ ప్లీజ్ అమ్మమ్మ ఖాతరు చెప్పకండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ మూడు ఎందుకు పాడు చేస్తారు? ఏదైనా మన ఇద్దరి మధ్యలోనే ఉంటుంది. అవునవును, మన ఇద్దరి మధ్యలోనే ఉంటుంది. నేను తిట్టినప్పుడు నువ్వు పడాలి. అందరి ముందు భార్యాభర్తలు కదా, ఏది చెప్పినా చేయాలి. తను తల పక్కకు తిప్పుకొని, ఎందుకు ద్రోణ మన ఇద్దరం బంధాన్ని అలా చేస్తున్నావు? అమ్మమ్మ సంతోషపడుతుందని అలా అబద్ధం చెప్పాను. వాళ్ళ సంతోషానికి పిల్లలు కావాలంటారు, మరి కంటావా నాతో? అన్నిటికీ తిరకాసు పెడుతున్నారు మీరు. ముందు ఈ విషయాలు ఏవి వాళ్ళకి చెప్పకండి. అమ్మమ్మ చెప్పినట్టు మనం గుడికి వెళ్ళొద్దాం. చెప్పాను కదా, నా కండిషన్కి ఒప్పుకో. నేను ఏది చేసినా నువ్వు అడగద్దు. నేను చెప్పినట్టు వినాలి. నేను ఎక్కడికి రమ్మన్నా రావాలి. అవసరమైతే బామ్మ ముందు ఏదైనా చేస్తాను. దోనాగారు ప్లీజ్, మీరు ఏది చెప్పినా వింటాను. మీరు నా మీద చేయి వేయడం తప్ప. అదే కదా నాకు కావాల్సింది. ఎక్కడెక్కడ చెయ్యి వేస్తానో తెలియదు, ఏం చేస్తానో తెలియదు. నువ్వు నన్ను ఏమీ అనొద్దు. అలా అయితే ఎలా? మీరు ఇంకా ఏ పని చెప్పినా చేస్తాను. ఇంట్లో పనంతా చేయమనండి, చేస్తాను. అమ్మమ్మని, తాతయ్యని, మావయ్యని అందరినీ బాగా చూసుకుంటాను. పెళ్లి చేసుకుని వచ్చింది నేనే. నువ్వు వాళ్ళని చూసుకునేదేంటి? నువ్వు నన్ను చూసుకోవాలి కానీ.
మిమ్మల్ని కూడా చూసుకుంటాను. కాఫీ, టిఫిన్, లంచ్, డిన్నర్ అన్ని పనులు చేస్తాను. మీరు ఏ పని చేయమన్నా చేస్తాను అంది. ఓయ్, ఏమనుకుంటున్నా? ఇప్పటి వరకు నేను సరదాగా మాట్లాడుతున్నాను. నాలో నువ్వు అనుకున్నట్టు రాక్షసుడు వచ్చాడు అనుకో, ఇప్పుడే ఎత్తుకొని వెళ్తాను గదిలోకి. ప్లీజ్ ప్లీజ్, ఎలాగైనా నన్ను కాపాడు. అబద్ధం అబద్ధం చెప్పి తప్పించుకున్నాను, కానీ నువ్వు 4 గోడల మధ్యలో ఏ శిక్ష వేసినా పడతాను. అమ్మమ్మకి మాత్రం ఈ నిజాన్ని చెప్పకు. అలా రా దారికి. 4 గోడల మధ్య ఏదైనా చేస్తాను ఒత్తి పలుకుతూ అన్నాడు. ఇంతలో అక్కడికి అమ్మమ్మ వచ్చి, ఏంట్రా భార్యతో ఏదో వాదిస్తున్నట్టునో, చక్కగా కలిశారు, చక్కగా జీవితాన్ని మొదలు పెట్టారు. గుడికి వెళ్ళి అమ్మవారి ఆశీర్వాదం తీసుకురండి. అమ్మమ్మ, నేను రమ్మంటే రాను అంటున్నారు, మీరైనా చెప్పండి అంది. ఎందుకురా రానంటున్నావు? అమ్మవారి గుడికి వెళ్ళు. తను 4 వారాలు అమ్మవారి గుడికి వెళ్తుంది. నువ్వు వారం వారం తను తీసుకెళ్ళు. ఇద్దరు తడిబట్టలతో ఆ గుండంలో స్నానం చేసి అమ్మవారి ప్రదక్షిణ చేయాలి. అవునా? చేసి ఏం చేయాలి? చేశాక ఏమన్నా అవుతుందా? నా నుంచి దూరం అయిన వాణ్ణి తిరిగి వస్తాయా? నేను కోల్పోయినవన్నీ వస్తాయా? ఇంకొకసారి అమ్మవారి గుడికి అన్నావంటే ఊరుకోను అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దర్శిని బాధగా అనిపించి, అమ్మమ్మ, నేను ఒక్కదాన్ని గుడికి వెళ్తాను, నాతో ఎవరైనా పంపించండి. వాడు అలాగే అంటాడు. వాడే మనసు మార్చుకుంటాడు. లీలాని పంపిస్తాను అని లీలాని పిలిచి దర్శిని గుడికి తీసుకెళ్ళమని చెప్తుంది. మొదటిసారిగా వాళ్ళ అమ్మమ్మ ఆశీర్వాదం తీసుకుని లీలాతో పాటు బయటకు వస్తుంది. అప్పుడు ఎదురుగా విరాట్ వస్తాడు. అక్క అని నవ్వుతూ దగ్గరికి వస్తాడు. ఎందుకో విరాట్ని చూడగానే సంతోషం, హ్యాపీగా, కరెక్ట్ టైంకి వచ్చావు, అమ్మవారి గుడికి నన్ను తీసుకెళ్తావా అంది. ఓ, ఎందుకు తీసుకెళ్ళినక్క? అడగాలే కానీ నడవండి వెళ్దాం. అక్కడే ఉన్న ఇంకో మెయిడ్ వచ్చి తోటకెళ్ళి కొన్ని పూలు పట్టుకుని వచ్చి లీలాకిచ్చేసి వెళ్ళిపోతుంది. అప్పుడు చూస్తుంది దర్శిని మొత్తం. అసలు మహల్ అద్భుతంగా ఉంది. ఎక్కడ కూడా పాతగా కనిపించడం లేదు. బయటకు వచ్చి చుట్టూ చూస్తుంది. చెట్లతో చాలా ప్రశాంతంగా అందంగా కనపడుతుంది. ఆ మహల్ అంతా గేటు దగ్గరకు వస్తుంది. చుట్టూ సీసీ కెమెరాలుంటాయి. వాసంతి నిలయం అని రాసి ఉంటుంది. చేతితో తడుముతుంది. ఏదో ఆత్మీయతలాగా అనిపిస్తుంది. అలా నడుచుకుంటూ వెళ్తుంటే విరాట్ అక్క అని పిలుస్తాడు. ఏంటి విరాట్, ఏమైనా చెప్పాలా? అక్క, ఇలా నువ్వు నడుచుకుంటూ వెళ్తే బావ ఊరుకోడు, కోపంతో అక్కడే చంపేస్తాడు. అందరూ చూడడం ఇష్టపడడు. మరేం చేయాలి? ఎలా వెళ్ళాలి? మనల్ని తీసుకెళ్లే వాళ్ళు లేరు కదా. లీలా కూడా భయపడి, అవును దర్శిని అమ్మ, ద్రోణ సార్ చూస్తే అస్సలు ఊరుకోరు, తీసుకెళ్ళినందుకు కూడా మమ్మల్ని చంపేస్తాడు, నేను ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్తుంది. కొంత దూరం పోయి వీరయ్య తాతయ్య అని కేతకి వస్తుంది. ఏంటి లీలా అని వస్తాడు వీరయ్య తాతయ్య. చిన్నమ్మ గారిని గుడికి తీసుకెళ్ళాలి, కారు లేనట్టుంది, చక్రం బండి తీసుకొని వస్తావా? అదెంతసేపు లీలా, అమ్మగారిని తీసుకెళ్దాం ఆ బండిలోనే అంటాడు. సరే అని దర్శిని, అమ్మ బయట ఉంది, నువ్వు అక్కడికి తీసుకొనిరా అని లీలా వెళ్తుంది. లీలాను చూసి, ఏమైంది లీలా, ఎవరినైనా అడిగావా? అడిగాను, వీరయ్య తాతని అని. మన పెరట్లోనే ఉంటాడు, ఈ తోటలన్నీ చూసుకుంటాడు. మన కచ్చరం ఉంది కదా, దానిలోనే వెళ్దాం. కచ్చరం అంటే ఏంటి లీలా? అదే అమ్మా, ఎడ్ల బండి తెలుసు కదా, అది పొలానికి ఉపయోగిస్తారు, అలాంటిదే ఉంటుంది. ఆడవాళ్ళు వెళ్తారు, బాగుంటుంది. అవునా? ఏదైతే ఏంటిలే, అన్నీ కొత్త కొత్తగా చూస్తున్నాను. ఇంతలో వీరయ్య తాతయ్య ఆ ఎడ్ల బండిలో వస్తాడు. దాన్ని వింతగా చూస్తుంది. సేమ్ ఊర్లో ఎడ్ల బండిలాగానే ఉంది, కానీ తను ఎప్పుడు చూడలేదు. దాంట్లో ఎక్కి కూర్చున్నా ఎవరికి కనపడం అనుకుంటూ ఇదొక మెమరీ అనుకుంటుంది. విరాట్ ముందుగా ఎక్కి దర్శనికి చేయి అందిస్తాడు. మెల్లగా ఎక్కి కూర్చుంటుంది. లీలా కూడా ఎక్కుతుంది. వీరయ్య తాతయ్య ఆ బండిని ముందుకు పోనిస్తుంటాడు. అందులో కూర్చున్నాక ఎవరికి కనపడరు. ముందుకు వంగి అంతా పక్క నుంచి ఆ పొలాలని, తోటల్ని చూస్తుంది దర్శిని. కొంత దూరం వెళ్ళాక అందరూ వీరయ్య తాతని చూస్తూ, ఏంటి తాత, చాలా రోజుల తర్వాత బయటకు వచ్చావు, బండిలో వస్తున్నావు, ఇందులో ఎవరైనా అమ్మగారు వెళ్తున్నారా అని అడిగారు. అవును, మన చిన్నమ్మగారు వచ్చారు కదా, ఆ అమ్మని గుడికి తీసుకెళ్తున్నాను అన్నాడు. చిన్నమ్మగారా అంటే ద్రోణబాబు గారి భార్యనా? అందరూ ఉత్సాహంగా ఒకసారి అమ్మగారిని చూస్తాం అన్నారు. కుదరదు, అది ద్రోణబాబు గారి పర్మిషన్ కావాలి. అమ్మగారు అమ్మవారిని దర్శనానికి వెళ్తున్నారు, మీరందరూ పక్కకు తప్పుకుంటే నేను చాలా తొందరగా తీసుకెళ్ళాలి. సరే వెళ్ళు తాత, మళ్ళీ ఎప్పుడైనా అమ్మ గుడికి రాకపోతుందా? మేము అప్పుడు ఆ చిన్నమ్మ గారిని చూడకపోతామా? అందరూ పక్కకు జరుగుతారు. అదంతా వింటున్న దర్శిని నవ్వుకుని పొలాల గంటలబడి బండి వెళ్తుంటే అన్నీ చూస్తుంది. అద్భుతంగా కనపడుతుంది. పల్లె ఊరిలో ఇంత అందంగా ఉంటుందా అనుకుంటుంది మనసులో. ఏంటమ్మా అంత ఆనందపడుతున్నావు? లీలా, ఎంత బాగుందో పల్లెటూరు వాతావరణం. అసలు కచ్చరం అంటే నడుచుకుంటూ వెళ్తేనే బాగుంటుందేమో. ఆ చిన్న చెరువులో చూడు, తామర పూలు ఎంత బాగున్నాయో.
నవ్వుతూ ఇంకా బాగుంటాయమ్మా, ఇప్పుడు ఇంకా సరిగ్గా పూయలేదు. వీలైతే తాత ఎప్పుడైనా మంచి తోటలో ఆపు, అమ్మకన్నీ చూపిద్దాం. ఇప్పుడు వద్దులే లీలా, గుడికెళ్ళి ఇంటికెళ్ళాలి. మళ్ళీ అమ్మమ్మ కంగారు పడుతుంది. ఫస్ట్ టైం బయటకొచ్చాను కదా. అలా మాట్లాడుకుంటూ వెళ్ళి అమ్మవారి గుడి ముందు ఆపుతాడు. లీలా దిగి విరాట్ దూకేసి దర్శిని చేయి పట్టి మెల్లగా కిందికి దింపుతాడు. కలిసి గుడిలోకి వెళ్తుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. గుడి మొత్తం తిరుగుతుంది. చేతిలో పూలు పట్టుకుని అమ్మవారికి దండం పెట్టుకుని ప్రదక్షిణ చేస్తుంది. విరాట్ మాత్రం అక్కడ కూర్చొని ఉంటాడు. ప్రదక్షిణ చేసి గుళ్ళోకెళ్ళి పంతులు గారికి పూలిస్తుంది. అమ్మవారికి పెట్టి గోత్రనామాలు అడుగుతాడు. దర్శనికి ఏం చేయాలో చెప్పాలో తెలియక ప్రతాప్ వర్మ పేరు చెప్తుంది. పంతులు గారు, ప్రతాప్ వర్మ గారా? అమ్మ, వాళ్ళింటి నుంచి వచ్చావా? అవునండి, నేను వాళ్ళ మనవరాల్ని అంటుంది. అయితే ద్రోణాబాబు గారి భార్యవా? అవును అంటుంది. అలా తలూపుతుంది. పంతులు గారు నవ్వుతూ అమ్మవారి ముందు గోత్రనామాలతో చేసి ద్రోణ దర్శిని పేరు మీద పూజ చేస్తాడు. అమ్మవారి కుంకుమ తీసుకొచ్చి దర్శిని చేతిలో పెడతాడు. దర్శిని కుంకుమ తీసుకొని నుదుటి మీద పెట్టుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని బయటకొచ్చి కూర్చుంటుంది. అక్క, అమ్మవారి గుడి నచ్చిందా? చాలా బాగుందిరా, మనసుకు హాయిగా ఉంది. అమ్మవారిని చూస్తే చూడాలనిపిస్తుంది. ఈ ఊరి జనం మీద చల్లని చూపు చూపిస్తుంది అమ్మవారు. అవునక్క, అమ్మవారు చాలా మహిమగలదని అందరూ చెప్పుకుంటారు. కానీ నేను ఇప్పటి వరకు ఎప్పుడు గుడికి రాలేదు. అదేంటి, మీ అమ్మ మీ అక్క వాళ్ళతో రాలేదా? వాళ్ళెప్పుడూ అమ్మవారి దగ్గరికి రాలేదు. ఇంకా నన్ను ఎలా తీసుకొస్తారు? అయితే ఇక్కడెందుకు కూర్చున్నావు? నాతో పాటు లోపలికొచ్చి దర్శనం చేసుకోవచ్చు కదా అని విరాట్ చేపట్టుకుని మళ్ళీ అమ్మవారి దగ్గరికి తీసుకెళ్తుంది. ఇప్పుడు నీకు కావాల్సింది దండం పెట్టుకో, అమ్మవారు ఏదైనా తీరుస్తుంది. విరాట్ అమ్మవారిని కళ్ళలోకి చూస్తూ దండం పెట్టుకుని అయిపోయిందక్క, వెళ్దామా? సరే అని ఇద్దరు కలిసి బయటకొస్తారు. మళ్ళీ వీరయ్య తాత కోసం చూస్తారు. వాళ్ళని చూసి వీరయ్య తాతయ్య ఆ కష్టాన్ని రెడీ చేస్తాడు. మళ్ళీ ముగ్గురు వెళ్తుంటారు. దారిలో అంతా చూసుకుంటూ వస్తుంది. సడన్గా ఆ కచ్చరం ఆగిపోతుంది. ఏమైంది వీరయ్య తాతయ్య? అమ్మా, మన బండికి ఒక కారు అడ్డొచ్చింది. అయితే పక్కకు తీసుకోమని చెప్పు, మన ఎడ్లు భయపడుతున్నాయి. ఆ కారులో ఉన్న వాళ్ళు గట్టిగా హార్న్ కొడుతున్నారు. ఆ రెండు ఆవులు భయపడి వెనక్కి జరుగుతున్నాయి. ఒక్కసారిగా ఒరిగినట్టు అవుతుంది. దర్శిని భయపడుతుంది. అయినా కారులో ఉన్న వాళ్ళు హార్న్ ఆగకుండా మోగిస్తూనే ఉన్నారు. వీరయ్య తాతయ్య మెల్లగా బండి దిగి కారులో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి డోర్ కొడతాడు. వాళ్ళ డోర్ తీసి, ఏంటి, మా కారుకే అడ్డొచ్చా? ముందు బండి పక్కకు జరుపు. మీరలా హార్న్ కొట్టకండి, ఎద్దులు భయపడుతున్నాయి. అవి అదుపు తప్పితే మన చేతిలో ఉండదు. ఆ బుద్ధి మీకు ముందుండాలి. నా కారుకి ఎదురు రావడం కాదు అని గట్టిగా హార్న్ కొడతారు. ఆ శబ్దానికి ఆ ఎడ్లు భయపడి ఎందుకు జరుగుతాయి. అక్కడ ఇసుక ఉంటుంది. చక్రం ఇరుక్కుంటుంది. ఆ ఎడ్లు ముందుకెళ్లాలని ప్రయత్నిస్తుంటే ఒక చక్రం ఊడిపోతుంది. అందులో ఉన్న దర్శిని భయంతో అరుస్తుంది. ఆ చక్రం అందులో ఇరుక్కుపోవడం వల్ల ఆ మట్టిలో ఊబిలోకి వెళ్తూ కచ్చరం పల్టీలు కొడుతుంది. పక్కనే ఉన్న చెరువులో పడతారు. పాపం ఎడ్లు కూడా పక్క కొరిగిపోతాయి. వీరయ్య గబగబా పరిగెత్తుకుని వస్తాడు. చెరువులో పడ్డ వారందరినీ చూసి భయంతో వణికిపోతాడు. దర్శిని అసలు స్పృహలోనే ఉండదు. విరాట్ కొంచెంగా లేచి అక్క అక్క అని అరుస్తూ ఉంటాడు. లీల అతి కష్టంగా లేచి చెరువులో నుంచి లేవాలని ప్రయత్నిస్తుంది. లేవలేకపోతుంది. విరాట్ వచ్చి లీలాకి చెయ్యి అందిస్తాడు. తీసుకొచ్చి గట్టు మీద కూర్చోబెడతాడు. విరాట్ దర్శిని ఇద్దరూ కలిసి గట్టు వరకు వస్తారు. విరాట్ గబగబా గట్టుకొచ్చి అక్కడ వెళ్తున్న వాళ్ళ ఫోన్ తీసుకుని ద్రోణాకి ఫోన్ చేస్తాడు. ద్రోణ ఫోన్ చూసి ఎవరిదని చెప్పి హలో అంటాడు. బావా అని గట్టిగా అరుస్తాడు విరాట్. ఏంట్రా అంతగా అరుస్తున్నావు? ఎవరిది నెంబరు? అయినా నాకేంటి నువ్వు ఫోన్ చేశావు? బావా, నేను చెప్పేది విను అని ఆయాసపడుతూ ఉంటాడు. ఏం జరిగింది అంటాడు గంభీరంగా. బావా, అక్క మేమందరం గుడికి వెళ్ళి వస్తుంటే చెరువులో పడిపోయాం. అక్క చెరువులో పడిపోయింది. స్పృహలో లేదు. తొందరగా రా బావా. ఏంటి అని గట్టిగా అరిచి ఫోన్ పెట్టేస్తాడు. కారు తీసుకుని ద్రోణ దుమ్ము రేగే విధంగా వస్తూ ఉంటాడు. కానీ అప్పటికే కొంతమంది అక్కడికి వస్తారు. అందులో ఉన్న ఒక అతను ముందుకొచ్చి చెరువులో పడ్డ దర్శిని తన రెండు చేతులతో ఎత్తుకుని చెరువులో నుంచి నడుచుకుంటూ వస్తుంటాడు. అతను దర్శిని అపురూపంగా చూస్తూ ఉంటాడు. అప్పుడే ద్రోణ కారు దిగి అక్కడ సన్నివేశం చూసి పిడికిలి బిగించి గట్టిగా అరుస్తూ అతనికి ఎదురుగా వస్తాడు. అతను ద్రోణాన్ని చూసి చూడనట్టే వచ్చి దర్శినిని గట్టి మీద పడుకోబెడతాడు. లీలాకి మెల్లగా లేచి పాక్కుంటూ వచ్చినట్టే వచ్చి దర్శినిని చూసి అమ్మా అమ్మా అని పిలుస్తుంది. విరాట్ మాత్రం ఏడుస్తూ కూర్చుంటాడు. ద్రోణ వీరయ్య తాత దగ్గరకు వచ్చి నువ్వేంటి తాత బయటకొచ్చావు? అసలు వీళ్ళని ఎందుకు తీసుకుని వచ్చావు? బాబుగారు, తర్వాత చెప్తాను. అమ్మగారిని గుడికి తీసుకొని రమ్మంటే తీసుకొచ్చాను. ఎదురుగా కారు వచ్చి హార్న్ కొట్టేసరికి ఆ ఎద్దులు బెదిరిపోయి చక్రం ఇరుక్కుని ఆ చెరువులో పడ్డాయి బాబు. కారు ఎవరిది అని గట్టిగా అరుస్తాడు. అక్కడే ఉన్న కారుని చూపిస్తాడు. ఆ కారుని గుర్తుపట్టి ముందుకెళ్లాలనుకుంటాడు. కానీ అప్పుడే వీరయ్య తాత వచ్చి
బాబుగారు ముందు అమ్మగారిని చూడండి, వాళ్ళతో తర్వాత మాట్లాడొచ్చు. అప్పుడు దర్శిని చూసి తన దగ్గరికి వచ్చి తన చీరని అప్పటికే లీలా సరిచేస్తుంది. తన చేతితో కడుపు మీద ఒత్తుతుంటాడు. తన మింగిన వాటర్ అంతా కక్కిస్తుంది. కాసేపు అయ్యాక మెల్లగా స్లో వచ్చి దగ్గుతూ లేచి కూర్చుంటుంది. ఏం జరిగిందని చుట్టూ చూస్తుంది. ఒక 10 మంది ఆమెను చూస్తూ ఉంటారు. దర్శినికి ఏం చేయలేక అలాగే కూర్చొని ఉంటుంది. ద్రోణ చంపేసే విధంగా దర్శిని చూస్తూ దగ్గరకు వచ్చి దర్శిని లాగి పెట్టి కొడతాడు. అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. దర్శిని బిత్తర చూపులు చూస్తుంది. ఏంటి బావా, మా అక్క పరిస్థితి తెలుసుకునే కొడుతున్నారా? ఏంట్రా నోరు లేస్తుంది? అసలు ఎవరిని అడిగిరా బయటకు వచ్చారు? వచ్చిందే కాకుండా చెరువులో పడి ఇక్కడ సినిమా చూపిస్తున్నారా? అప్పుడు దర్శిని తను తాను చూసుకుంటుంది. చీరంతా తన ఒంటికి అతుక్కుపోయి ఉంటుంది. ఇబ్బంది పడుతూ ముడుచుకొని కూర్చో ఉంటుంది. దర్శిని చంపేసి అంత కోపంగా చూస్తూ ఉంటాడు. లీలాని చూసి, లీలా, నీకైనా తెలీదా ఎవరిని అడిగి వెళ్ళారు? బాబు, గుడికి వచ్చాం. అదేదో నాకు చెప్పుంటే నేను కారుని పంపించేవాడిని కదా. దీంట్లో రావాల్సిన అవసరం ఏముంది? ఇది ఒక సింగిల్ రోడ్ అని తెలుసు. ఒక సైడ్ పొలాల్లో ఒక సైడ్ చెరువు ఉంటుంది. ఎలా వద్దామనుకున్నారు? ఏదో బాబు, అలా జరిగిపోయింది, క్షమించండి. అమ్మగారు చలితో వణికిపోతున్నారు, కొంచెం ఇంటి వరకు తీసుకెళ్దామని. ద్రోణ ఆ చెరువులోకి వెళ్తూ తన షర్ట్ విప్పేసి నడుముకి కట్టుకుని ఆ చెరువులోకి దిగి ఆ ఎడ్లని తీసుకుని వస్తాడు. పాపం అప్పటి వరకు ఆ చెరువులోనే ఉంటాయి. తీసుకుని వచ్చి ఒక చక్రానికి పైకి లేపి మళ్ళీ ఆ ఎడ్లని చక్రానికి కట్టి వీరయ్య తాతని పొమ్మంటాడు. విరాట్ని చూసి, నువ్వు మీ ఇంటికెళ్ళు అన్నాడు. నేను వెళ్ళను బావా, అక్కతోనే వస్తాను. అక్క పరిస్థితి ఎలా ఉంది? మళ్ళీ నువ్వు అక్కను కొడితే? అక్కని కాదురా, నిన్ను తన్నాలి. కొత్తగా వచ్చి అక్క అక్క అంటున్నావు. ఇక్కడి నుంచి దొబ్బే. ఆయన అక్కడే ఉంటాడు. లీలా, బాబుగారు ముందు తీసుకెళ్ళండి, అమ్మాయి పరిస్థితి బాగాలేదు. ఎత్తుకున్న వాడిని ఒకసారి చూసి దర్శిని తన 2 చేతుల్లో ఎత్తుకుని తీసుకెళ్లి కారులో విసిరేస్తాడు. అబ్బా అని నడుము మీద చేతులు పెట్టుకుని అరుస్తుంది. లీలా ఇవన్నీ పట్టించుకోకుండా దర్శిని పక్కనే కూర్చుంటుంది. విరాట్ తొందరగా వాళ్ళ బావ పక్కన కూర్చుంటాడు. రెప్పపాట్లో కారు వెళ్ళిపోతుంది. అప్పుడే ఇంటి గేట్ రాగానే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. అంతే వేగంతో కారు లోపలికి వెళ్తుంది. ముందుకు వెళ్ళి కారు ఆపేస్తాడు. వేగంగా కారు దిగి వెనక డోర్ తీసి దర్శిని పట్టుకుని ఇంట్లోకి లాక్కెళ్ళి సోఫాలో పడేస్తాడు. లీలా భయంతో వణికిపోతుంది. విరాట్ వెనక పరిగెడతాడు. ప్రతాప్ వర్మ చూసి, ద్రోణ, ఏం చేస్తున్నావు? దర్శిని అలా లాక్కొని వస్తున్నావు, ఏం తప్పు చేస్తుందని. తాతయ్య, మీకు అసలు చెప్తే అర్థం కాదు. ఈవిడి గారిని ఎందుకు బయటకు పంపించారు? అదేంట్రా అలా అంటావు? నువ్వు గుడికి తీసుకెళ్ళవు అని వెళ్తా అంటే పంపించాను. లీలా, విరాట్ ఇద్దరు వెళ్ళారు. వీరయ్య తాతయ్య తీసుకెళ్ళాడు కదా. అవునా? చెరువులో పడ్డారు. దారిని పోయేవాడు వాడేవాడు నా పిల్లాన్ని ఎత్తుకుని తను చూస్తూ తీసుకొచ్చి గట్టి మీద వదిలిపెట్టాడు. ఇవన్నీ నేను చూడాలా? దర్శనికి అప్పుడు అర్థమవుతుంది, అతన్ని ఎత్తుకొచ్చిన అతన్ని నన్ను చూశాడు అని, ఆ వంకతో నన్ను పీకాడని. కోపంగా కళ్ళతో చూస్తూ, ఎందుకెళ్ళావే గుడికి? వెళ్ళకపోతే చచ్చిపోతావా? ఏం జరిగిందని వెళ్ళావు? అదేంట్రా, ఆ అబ్బాయి ఎవరో సమయానికి వచ్చి కాపాడాడు, అంత మాత్రాన దర్శిని తిడుతున్నావేంటి? దీన్ని తిట్టాలా చంపాలా అని కొట్టబోతుంటే శుక్లా వచ్చి ద్రోణ అని గట్టిగా అరుస్తాడు. నాన్న, మీరు మధ్యలోకి రాకండి. ఇది మొగుడికి పెళ్ళానికి సంబంధించిన విషయం. ప్రతి ఒక్కరూ అడ్డమైన వాళ్ళొచ్చి నా పెళ్ళాన్ని ఎత్తుకుంటే ఊరుకుంటానా? ఏంటి బాబా అలా మాట్లాడతారు? మీరు వచ్చేలోపు అతను అక్కని సేవ్ చేశాడు. ముందు నిన్ను చంపేస్తాను, నువ్వు మధ్యలోకి ఎందుకు వస్తున్నావు అని విరాట్ని పట్టుకోబోతుంటే విరాట్ పారిపోతాడు. అదేంట్రా అలా అంటావు? అమ్మాయిని కాపాడడానికి అతను ఎత్తుకున్నాడు, అది తప్పేనా? ముట్టుకోవద్దు, అవసరం వస్తే అందులో పడి ఉండాలి నేను వచ్చే వరకు. దర్శిని కళ్ళన్ని తేలేసి వింతగా చూస్తుంది. రాక్షసుడే అనుకున్నాను, అనుమానం కూడా పడుతున్నాడు. నాకు తెలియదని మనసులో తిట్టుకుంటుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. అంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.